ఫ్రెండ్స్ నమస్తే అండి, వెల్కమ్ టు లెనెట్స్ కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీ మాధురి. ఈ సమ్మర్లో మనం కూల్గా జ్యూసెస్ తెగ చేసేసుకుంటూ ఉంటాం కదా. ఈ రోజు వచ్చేసి నేను తర్బూజా చేశాను. అదేనండి కర్బూజా. ఓకే, ఇది మామూలు టేస్ట్ కదా, చాలా చాలా బాగుందనమాట. సమ్మర్లో చల్లగా ఇలా చేసుకొని తాగితే బాడీకి చాలా కూల్ కూడా ఉంటుందన్నమాట ఈ కర్బూజా అనేది. ఓకే, ఇది చాలా సింపుల్ ప్రాసెస్, చాలా ఈజీగా చేశాను, బట్ ఎమ్మి టేస్టీగా అయితే వస్తుంది. ఎలా చేశాను అనేది వీడియోలోకి వెళ్ళిపోదాం. దానికోసం ఇదిగోండి, మనం చక్కగా తర్బూజాని తీసుకుందామండి. నేను తర్బూజా అని చెప్తున్నాను, కర్బూజా. ఓకే, అండ్ దీన్ని వచ్చేసి వన్ సైడ్ మాత్రమే ఇలా కట్ చేసుకుందాం. ఇది మనకి నిలవాలన్నమాట. స్టాండ్ చేసి పెట్టినప్పుడు ఇలా చక్కగా తర్బూజా అనేది నిలబడేలాగా చూసుకోండి. ఇలా కొంచెం కట్ చేసుకొని దీన్ని మనం స్పూన్తో మాత్రమే ఇన్సైడ్ వరకు మాత్రం, ఇన్సైడ్ లోపల ఉన్న పల్పు మొత్తం తీసేద్దాం. ఓకే, ఇలా పైన ఫస్ట్ తీసినప్పుడు చూడండి సీడ్స్ ఉంటాయి కదా, ఈ సీడ్స్ అన్ని ఒక సపరేట్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. ఎందుకంటే ఇందులో కూడా చాలా జ్యూస్ వస్తుందండి. చూడండి, మీకు క్లియర్గా కనిపిస్తుంది. దీన్ని స్ట్రైనర్ హెల్ప్ తీసుకొని జ్యూస్లో మనం యాడ్ చేసేసుకోవచ్చు. ఓకేనా, దీన్ని ఇలా వేస్ట్ అయితే చేయొద్దు, చాలా జ్యూస్ ఉంటుంది అందులో. ఓకే, నెక్స్ట్ మొత్తం కూడాను ఇందులో ఉన్న లోపల ఇన్సైడ్ పల్పు మొత్తం కూడా ఈ విధంగా స్పూన్తో మాత్రమే మనం ఎంచక్క ఇలా రౌండ్గా తీసేసుకోవాలి. మనం నైఫ్తో కట్ చేసేస్తే మనకి మామూలుగా ఈజీగానే వస్తుందండి, బట్ చాలా సింపుల్గా స్పూన్తో కూడా వచ్చేస్తుంది. చూస్తున్నారా, చాలా మెత్తగా లోపల చాలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట. సో ఇలా కాయ ఇలాగే ఉంచేసుకుందాము. లోపలికి జ్యూస్ అనేది మనం యాడ్ చేసుకుంటాం. తర్బూజాలో పెట్టుకుని తాగితే కోకోనట్ వాటర్ తాగినట్టుగా ఎంజాయ్ చేయొచ్చు. దానికోసం మనం షుగరు, పాలు రెడీగా పెట్టుకోవాలి, ఐస్ క్యూబ్స్ కూడా. అయితే స్టార్టింగ్ తీసిన ఉంది కదండి ఒక పీస్, ఆ పీస్ని మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇవి కూడా జ్యూస్లో యాడ్ చేసేసుకోవాలన్నమాట తర్వాత జ్యూస్ కంప్లీట్ అయినాక. ఓకే, ఇవన్నీ రెడీగా ఉన్నాయి కదా. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసేసుకుని దాంట్లో మనం రెడీగా తీసుకున్న కర్బూజా పల్పు మొత్తం వేసేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ షుగర్ ఏనండి, ఎక్కువ వేయలేదు. 2 స్పూన్స్ షుగర్ అయితే సరిపోతుంది. అండ్ 1 కప్పు పాలు. ఓకే, దీంట్లో ఐస్ క్యూబ్స్ ఒక 2 యాడ్ చేశాను. దీన్ని ఎంచక్క జ్యూస్ చేసేసుకుందాం. ఓకే, వాటర్ అనేది మీకు తగినట్టుగా యాడ్ చేసేసుకోవచ్చు. చూడండి, చక్కగా కూల్గా నేను 2 తర్బూజాలు అయితే కట్ చేసుకున్నాను అనమాట ఈ విధంగా. సో జ్యూస్ అనేది ఇలా పోసేసుకొని కూల్గా దీంట్లో మనం ముందుగా కట్ చేసుకున్న పల్పు పీసెస్ ఉన్నాయి కదా, ఆ పీసెస్ వేసుకొని ఐస్ క్యూబ్స్ వేసేసుకొని చక్కగా ఎంజాయ్ చేయడమేనండి. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది అంతే. చాలా టేస్టీగా ఉండే ఈ జ్యూస్ని చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు కదా. సో ఇలా చేసిస్తే పిల్లలు ఎందుకు కాదంటారు, చాలా హ్యాపీగా ఇష్టంగా తాగేస్తారనమాట. సో ఇలా ఒక సమ్మర్లో మనం కూల్గా ఇలా జ్యూసెస్ చేసేసుకొని ఎంజాయ్ చేసేయచ్చు. ఓకేనా, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉండే ఈ కర్బూజా అండ్ మన బాడీకి ఎంతో చలవ చేసే ఈ కర్బూజా జ్యూస్ని సింపుల్గా మనం చేసేసుకోవచ్చు. మీకు ఇష్టం ఉంటే ఇందులో సబ్జాలు అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చే తీరుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, మన ఛానల్ని ఒకసారి విజిట్ చేసి చాలా వీడియోస్ ఉంటాయి, అన్నిటిని ఒకసారి విజిట్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని మంచి వీడియోస్ కోసం స్టే ట్యూన్, స్టే కనెక్టెడ్. బై ఫ్రెండ్స్.